శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 29వ సర్గము. ఖరుడును శ్రీరాముడును పరస్పరము పరుషోక్తులు అడుకొనుట. ఖరుడు శ్రీరామునిపై గదను ప్రయోగించుట, ఆ ప్రభువు దానిని తుత్తునియలు గావించుట, రథాన్ని కోల్పోయి గదను చేతబట్టి యుద్ధభూమి యందు నిలిచి ఉన్న ఖరుణ్ణి చూసి, మహాతేజశాలి అయిన శ్రీరాముడు యుద్ధ ధర్మాన్ని అనుసరించి అతనితోటి హృదయ విదారకంగా ఇలా అన్నాడు: ఓ నిశాచరా, గజాశ్వరథ బలములతో కాల్బలములతో కూడిన సైన్యమునకు అధిపతివైన నీవు ఘోర కృత్యములకు పాల్పడ్డావు. ఈ దుష్కర్మను సమస్త లోకములు కూడా యావగించుకుంటున్నాయి. సమస్త ప్రాణులకును భయమును గూర్చువాడు, హింసించువాడు, పాపకర్మలకు ఒడిగట్టువాడు అగు పురుషుడు ముల్లోకములకు అధిపతి అయినను అతడు మృత్యువు నుండి తప్పించుకొనజాలడు. ఇంకా నీ వంటి అల్పుని విషయమై చెప్పేదేముంది? లోకకంటకములైన భయంకర కర్మలను ఆచరించువానిని ఎంతటి దయగలవారైనను మీదికి వచ్చిన దుష్ట సర్పము వలె చంపకమానరు. కామము వలన గాని లోభం వలన గాని దుష్కృత్యములకు పాల్పడి అందులకు పశ్చాత్తాపపడనివాడు తన సర్వైశ్వర్యాలని కోల్పోతాడు. పైగా అతడు వడగళ్లను తిన్న నలిగిండ్ల పాము వలె దుర్మరణం చెందుతాడు. అట్టివాడు తన మృత్యువును తానే కొని తెచ్చుకొనిన వాడవుతాడు. అట్లే నీవును మరణిస్తావు. ఓ రాక్షసుడా, దండకారణ్యమున ధర్మనిరతులై నివసిస్తూ ఉన్న మహానుభావులకు తాపసులను చంపి నీవు బావుకొనేదేమిటి? పాపకర్మలను చేయునట్టి క్రూరులను లోకము గర్హిస్తుంది. అట్టి పాపాత్ములు పూర్వపుణ్య విశేషముచే ఐశ్వర్యములను పొందినా కూడా శిథిలములైన వేళ్ళుగల చెట్ల వలె త్వరలోనే నశిస్తారు. చెట్లు ఆయా ఋతువులను అనుసరించి తగిన విధముగా పువ్వులను పండ్లను పొందినట్లు ప్రాణులు తమ పాపకృత్యములకు తగిన దుష్ఫలితములను దుఃఖరూప ఫలములను తగిన సమయం రాగానే వారి పాపములు పండగానే తప్పక అనుభవిస్తారు. ఓ నిశాచరా, విషపదార్థములను భుజించిన వారి వలె లోకమునందు పాపములను ఆచరించేవారు వాటి ఫలములను వెంటనే పొందుతారు. ఓ రాక్షసుడా, మానవాళికి కీడును తలపెడుతూ ఘోరములైన పాపకృత్యములకు పాల్పడేడు వారి యొక్క ప్రాణములను తీయుటకే దశరథ మహారాజు నన్ను ఈ దండకారణ్యమునకు పంపారు. ఓ ఖరుడా, సర్పములు పుట్టలో ప్రవేశించినట్లు నేను ప్రయోగించిన నా బంగారు బాణములు నీ శరీరమును నేడే చీల్చుకొని పోవును. నీ వలన మృతి చెందిన ధర్మాత్ములు వెళ్ళిన లోకములకే నీవును ససైన్యంగా నా చేర్నిహితుడవై చేరతావు. ఏ పాపము ఎరుగని ఆ పుణ్యాత్ములను చంపిన నీకు నేడు నా చేతిలో చావు తప్పదు. నేడు నా బాణముల దెబ్బలకు నేలకూలి నరకయాతనను తీవ్ర వేదనను అనుభవించడు నిన్ను పూర్వము నీచే చిత్రహింసలకు గురి అయిన మహర్షులు విమానముల యందుండి చూస్తారుగాక. ఓ రాక్షసాధమా, నీ ఇష్టము వచ్చినట్లు యథాశక్తి నాపై బాణములను ప్రయోగింపుము. తాటిపండును వలె అవలీలగా నేడే నీ తలను నేలగూల్చెదను. శ్రీరాముడు ఇలా మాట్లాడగా ఖరుడు ఎంతో కోపించాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. తరువాత అతడు ఆవేశంతో వికృతంగా నవ్వుతూ రఘువర్ణకు ఇలా జవాబు చెప్పాడు: ఓ దాశరథి, రణమునందు సాధారణ సైనికులను చంపి ఒక మహావీరుని వలె నిన్ను నీవు శ్లాఘించుకుంటూ ఉన్నావు. నిజంగా నీవు చేసిన యుద్ధము ఏమాత్రమూ ప్రశంసార్హం కాదు. యథార్థంగా పరాక్రమవంతులు బలశాలురు అయిన నరశ్రేష్ఠులు తమ శక్తి సామర్థ్యములకు గర్వించరు. వాటిని గూర్చి ఏమాత్రమూ ప్రస్తావించరు. ఓ రామ, లోకమున కించిత్తైనను ప్రతిభాపటిమలు లేని క్షుద్రులైన క్షత్రియాధములు మాత్రమే నీలాగా వ్యర్థంగా ప్రగల్భాలని పలుకుతూ ఉంటారు. యుద్ధమున మృత్యు ఆసన్నమై ఉండగా వీరుడైన వాడు ఎవ్వడు కూడా తన వంశ ప్రతిష్టను గూర్చి తనను గురించి అప్రస్తుతంగా గొప్పలు చెప్పుకోడు. కాల్చబడిన దర్భలు క్షణకాలం పాటు బంగారు వన్నెతో ప్రకాశించి కూడా మరుక్షణమునందే అవి తమ తేజస్సును కోల్పోవునట్లు ఆత్మస్థుతి చేసుకొనుట వలన నీ అల్పత్వమే ప్రదర్శితమవుతుంది.
వివిధములగు గైరికాది ధాతువులచే వ్యాప్తమై భూభారమును వహిస్తూ నిశ్చలముగానున్న పర్వతము వలె శత్రువుల రక్తపు చారికలు గల గదను ధరించి ఈ యుద్ధ భూమి యందు నీ ఎదుట స్థిరముగా నిలిచి ఉన్న నన్ను నీవు చూడడం లేదా? పాశములను చేతబట్టి ముల్లోకములలోని ప్రాణులను అంతమొందించునట్టి యముని వలె ఈ రణరంగమున నీ ప్రాణములను హరించుటకు గదాపాణినైన నేను ఒక్కడినే చాలును. నీ విషయమున చెప్పవలసింది ఇంకనూ చాలా ఉంది, కానీ నేను చెప్పను. ఎందుకనగా సూర్యుడు అస్తమింపబోచున్నాడు. సూర్యాస్తమయమైనచో యుద్ధమునకు విఘ్నము వాటిల్లును. నీవు 14,000 మంది రాక్షస యోధులను హతమార్చావు కనుక నిన్ను చంపి దానికి ప్రతీకారం తీర్చుకొని వారి బంధుమిత్రుల కన్నీరు తుడుస్తాను. ఇలా పలికి శ్రేష్టమైన కేయూరములు గల కరుడు మిగుల క్రోధావేశంతో నిప్పులు కక్కుతూ వజ్రాయుధము వంటి తన గదను రాముని మీదికి విసిరాడు. కరునిచే ప్రయుక్తమై మంటలను చిమ్ముచున్న బలిష్టమైన ఆ గద వృక్షములను పొదలను భస్మం చేస్తూ శ్రీరాముణ్ణి సమీపించింది. అంతటి శ్రీరాముడు అగ్నికణములను చిమ్ముచు యమపాశతుల్యమై అంతరిక్షం నుండి తన వైపునకు వస్తూ ఉన్న ఆ గదను తన బాణములచే తుత్తునియలు చేశాడు. శ్రీరాముని బాణముల ధాటికి ముక్కలైన ఆ గద మంత్రముల యొక్క ఓషధుల యొక్క ప్రభావమున దెబ్బతినిన సర్పము వలె నేలపాలయ్యింది. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 29వ సర్గము సంపూర్ణం. శుభం.